నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో ఆ ముగ్గురు రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, పులివెందుల మున్సిపాలిటీ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పావులు కదుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ముగ్గురు నాయకులు పులివెందులపైనే నిఘా ఉంచారు. ఈ ముగ్గురు నాయకులు ఈరోజు పులివెందులలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళ రాజకీయ స్థితిగతులు ఏమిటి అంటే కార్యకర్తలను కలవడం, కార్యకర్తల సమస్యలను తీర్చడం, ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడడం, ప్రజా దర్బారు ఏర్పాటు చేసుకోవడం. ఈ కార్యక్రమం వైపు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పాటు ప్రజలతో మమేకమై కార్యకర్తలకు అందుబాటులో ఉండి నాయకులతో చర్చించనున్నారు. ఇది వైకాపా తీరు. అటు తర్వాత తెలుగుదేశం విషయానికి వస్తే పులివెందులకు సంబంధించిన ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, నాయకులకు అందుబాటులో ఉంటూ రాజకీయ చర్చలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన రాజకీయ పావులను కదుపుతూ ఉన్నారు. ఇకపోతే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, ఈ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఈరోజు పులివెందులకు వచ్చారు. పులివెందులకు వచ్చిన వెంటనే ఆయన కూడా తనదైన శైలిలో, తనదైన బాటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి నాంది పలికాడు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పులివెందుల రాజకీయం వేడివేడిగా జరుగుతూ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఇకపోతే ఒకరి మీద ఒకరు రాజకీయ బాణాలు వేసుకుంటూ, రాజకీయ మాటల తూటాలను పేల్చుకుంటూ ఉన్నారు. చక్రాయపేట 2 పిల్లల విషయానికి వస్తే మృతులకు సంబంధించిన కుటుంబానికి దాదాపు 20 లక్షలు సొంత నిధులను బీటెక్ రవి వారి కుటుంబ పెద్దలకు అందజేశారు. దీని మీద బురద జల్లే ప్రయత్నం, శవ రాజకీయం చేస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి అని. ఆయన మీడియా సమావేశంలో అవినాష్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అటు తర్వాత అవినాష్ రెడ్డి మీ వల్లనే, ఈ ఇసుక రిచ్ వల్లనే ఆ పిల్లలు మృతి చెందారు అని ఆయన కూడా వీరి రాజకీయంపై బురద జల్లే ప్రయత్నం కూడా కొనసాగించారు. ఆయన కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక కోణంలో ప్రజలను, నాయకులను ఆకట్టుకునే పరిస్థితి. అటు తర్వాత బీటెక్ రవి తమ్ముడైనటువంటి ఆయన కూడా రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, రైతుల మాకు లక్ష్యమని, రైతుల బాగే మాకు ఉంటుంది అని, రైతుల కోసం మేము ఏమైనా చేస్తామని ఆయన కూడా ఒక గోడ పత్రికను విడుదల చేశాడు రైతులకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పనిబాటలో ఉన్నాడు అంటే, రేపు పులివెందుల పట్టణంలోని ఒక సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తాడు. ఆ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో, శంకుస్థాపన కాదు, ఆ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నట్లు వారి నాయకగణం మీడియాకు వెల్లడించింది. ఈ కార్యక్రమం రేపు కొనసాగుతుంది. దీని మీద తెలుగుదేశం నాయకులు వైకాపా నేతలపై షటైర్లు వేస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏంటి చిన్న సిమెంట్ రోడ్డుకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం ఏంటి? రాజకీయం ఇంత దిగజారిందా వాళ్ళది అనే షటైర్లు వేస్తూ ఉన్నారు. ఇది నా దృష్టికి వచ్చింది. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా పులివెందులలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని కంగు తినిపించాలి అని
బీటెక్ రవిని రాజకీయంగా వెనుకకు నెట్టాలి అని వైసీపీ వాళ్ళు బీటెక్ రవి వైసీపీ వాళ్ళపై రాజకీయ ఎత్తులు చిత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి నుంచే ఆ గ్రామ నాయకులను ఆకట్టుకోవడం, ఆ గ్రామ నాయకులకు డబ్బులను కూడా ఇచ్చే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నట్లు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు నాకు అందిన సమాచారం. అటువైపు తెలుగుదేశం నేతలు ఈ విషయంపై పూర్తిగా దృష్టి సారించినప్పటికీ వైకాపా నేతలు గ్రామ నాయకులను ఆకట్టుకొని డప్పు సంచులను వెదజల్లి ఎటు తిరిగి వారు గెలుచాలనే సమాలోచనలో ఉండి ఈ కార్యక్రమానికి గ్రామ నాయకుల టచ్లో ఉండడానికి గ్రామ నాయకులను ఏ విధంగా నమ్మించాలి, వారికి ఏ విధంగా డబ్బులను ముట్టజెప్పాలి, ఆ నాయకులకు సంబంధించిన ఓట్లు ఏ విధంగా రాబట్టాలి అనే కోణంలో వైసీపీ నేతలు ఉన్నట్లు నాకు అందిన సమాచారం. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంటే వీరి ధీమా ఏమిటి అంటే తెలుగుదేశం బీటెక్ రవి ధీమా ఏమిటంటే ఎటు తిరిగి ప్రజలు మా వైపు ఉన్నారు, మేమే గెలుస్తాం అనే కోణంలో పూర్తి ధైర్యమైన నమ్మకాన్ని ఉంచుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ప్రణాళికలు ఏమిటో ఇంకా బయటికి రాలేదు. ఈ విధంగా మొత్తం ఈ రోజు నుంచి పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవిలు అందుబాటులో ఉన్నారు. కార్యకర్తలను కలుసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఓట్లు కూడా ఆకట్టుకునే ప్రజలతో సానుభూతి పొందే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.